ఈ రోజు ఈ వీడియోలో 'డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. మమ్ముట్టి గారు లీడ్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన కామెడీ మిస్టరీ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో డామినిక్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అన్నమాట. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో సిఐగా పనిచేసి ప్రస్తుతం తన ఓన్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతూ ఉంటాడు. తను చాలా తెలివైన డిటెక్టివ్, కానీ తనకొచ్చే కేసులన్నీ దాదాపుగా చిల్లర కేసులే. పెళ్లికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచోళ్ళ కాదా అని తెలుసుకోవటం, అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవటం లాంటివి చేస్తూ ఉంటాడు. బతకాలంటే డబ్బులు కావాలి కాబట్టి ఏదో ఒకటని చేస్తూ ఉంటాడు. అయితే ఓసారి వాళ్ళ ఇంటి ఓనర్ తనకు ఒక కేసు ఇస్తుంది. తనకి ఎవరో అమ్మాయి పర్స్ దొరికితే ఆ అమ్మాయి ఎవరు కనిపెట్టి ఆ పర్స్ తనకు అప్పగించమంటది. ఆ పర్స్ లో డబ్బులు గట్రా ఉంటాయి గాని ఆ అమ్మాయి డీటెయిల్స్ ఉండవు. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన మన డామినిక్ కి అది పూజ అనే అమ్మాయి పర్స్ అని తెలుస్తుంది. ఆ పర్స్ తనకు అప్పగించి తన పని పూర్తి చేసుకుందాం అనుకుంటే పూజ 4 రోజుల క్రితం మిస్ అయినట్టు తెలుస్తుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో డామినిక్ పూజని వెతికే బాధ్యత తీసుకుంటాడు. ఈ ప్రాసెస్ లో పూజ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన కార్తిక్ ని కలవటానికి వెళ్లి మిస్ అయినట్టు తెలుస్తుంది. కానీ కార్తిక్ 2 ఏళ్ల క్రితమే మిస్ అయినట్టు తెలిసి డామినిక్ షాక్ అవుతాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ పూజ ఎవరు? తను ఎలా మిస్ అయింది? 2 ఏళ్ల క్రితం మిస్ అయిన కార్తిక్ ని తను ఇప్పుడు ఎలా కలిసింది? అసలు ఈ కార్తిక్ ఎవరు? తను ఎలా మిస్ అయ్యాడు? ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఎలా తిరిగి వచ్చాడు? చివరికి ఈ మిస్టరీని మన డామినిక్ ఎలా సాల్వ్ చేశాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది. నాకైతే నచ్చింది. మంచి మిస్టరీతో పాటు కావాల్సినంత కామెడీ కూడా ఉండింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గా సాగుతూ మనం నిరంతరం ఏం జరుగుతుంది అని గెస్ చేసేలా చేస్తుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ గానే ఉంటది. ఇక్కడ మిస్టరీ కంటే డామినిక్ క్యారెక్టర్ ని బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికే వాడుకున్నారు. హీఈస్ ఫన్నీ అండ్ హైలీ ఇంటెలిజెంట్. తన ఇంట్రడక్షన్ సీన్ తోనే మనకి రాబోయే మిస్టరీ ఎలా ఉంటదనేది క్లారిటీ ఇస్తారు. అంటే ఒక్కోసారి మనకి పైకి కనిపించేవన్నీ నిజాలు కాదు. పైకి కనిపించిన దాంతో ఒక మనిషిని పరిస్థితిని అంచనా వేస్తే అది తప్పై మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటదని తన ఇంట్రడక్షన్ సీన్ తో చూపిస్తారు. డామినిక్ తెలివైన వాడే, కానీ పర్ఫెక్ట్ కాదు. తను మామూలు మనిషే అని ఫస్ట్ హాఫ్ లో ఫుల్ గా క్లారిటీ ఇస్తారు. ఇక ఆ తర్వాత చిన్న పర్స్ మిస్సింగ్ తో మొదలైన కేసు ఇద్దరు మనుషుల మిస్సింగ్ కేసుగా మారుతుంది. ఇక ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్ ఏదైనా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే సినిమాని అర్ధాంతరంగా ఆపేసి ఇప్పుడు ఇంటర్వెల్ దొబ్బేయండి అని మనకి ట్విస్ట్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక్కడ ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటది. పూజ కార్తిక్ల మిస్సింగ్ వెనక చాలా పెద్ద కాన్స్పిరసీ దాగుందని బయటపడుతుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే దాదాపుగా మనం ఊహించలేము. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైనట్టే అనిపించినా ట్విస్ట్ అది కాదేమో అని మనకి ఎక్కడో కొడతా ఉంటది. గుడ్ డైవర్షన్. మొత్తంగా సినిమా అయ్యాక మంచి సినిమా, దీనికి సీక్వెల్ కూడా ఉంటే బాగుండు అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. అంటే ఇందులో డామినిక్ క్యారెక్టర్ భలే ఉంటది. ఈ క్యారెక్టర్ తో డిటెక్టివ్ ఫ్రాంచైజీ చేయొచ్చు. ఒక్క సినిమాతో ఆపేస్తే అది పాపమే అయింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మమ్ముట్టి గారి గురించి చెప్పేదేముంది, చితక్కొట్టేశారు. ఈ సినిమా అయ్యాక మనకి 2 క్యారెక్టర్లు గుర్తుంటాయి. ఒకటి మమ్ముట్టి గారిది, ఇంకోటి చెప్పను, అదే ట్విస్ట్. ఇక టెక్నికల్ గా ఈ సినిమా బ్రిలియంట్ ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విషయానికి వస్తే తన పనితనం బాగుంది. ఇది తనకి మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. జనరల్ గా గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరో హీరోయిన్లు చాలా క్లాస్ గా ఉంటారు. ఇక్కడ అలాగే ఉంటారు. వాళ్ళని చూడగానే వీళ్ళు గౌతమ్ మీనన్ సృష్టించిన క్యారెక్టర్లను మనకు అర్థమైపోద్ది. డైరెక్టర్ గా తన పని అయిపోలేదు, తనలో ఇంకా సత్తా ఉందని ఈ సినిమాతో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వీకెండ్ మీరు ఏదైనా ఒక మంచి కామెడీ మిస్టరీ మూవీ చూడాలనుకుంటే డౌట్ లేకుండా ఈ సినిమాకి వెళ్ళిపోండి. నేనైతే ఈ సినిమాని హౌస్ఫుల్ ఆడియన్స్ తో చూశాను. ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. అది విషయం.